కవితో పాటు అతని పుత్ర, మిత్ర, శిష్యులు ఈ రామాయణ రచనలో భాగస్వామ్యం వహించారు. కవితో పాటు అతని పుత్ర, మిత్ర, శిష్యులు ఈ రామాయణ రచనలో భాగస్వామ్యం వహించారు. భాస్కర రామాయణం. నెక్స్ట్, హృదయ సారసం ఈ పదంలో గల సమాసం. హృదయ సారసం ఈ పదంలో గల సమాసం రూపక సమాసం. నెక్స్ట్, గోమయం అనే పదానికి అర్థం ఆవు పేడ. నెక్స్ట్, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఈ సామెతకు అర్థం ఏమాత్రం అభివృద్ధి సాధించలేకపోవడం. నెక్స్ట్, గొప్పలు చెప్పిన అనే పదంలో ఉన్న సంధి. గొప్పలు చెప్పిన అనే పదంలో ఉన్న సంధి గసడ దవాదేశ సంధి. నెక్స్ట్, వల్లవుడు ఈ పదానికి గల నానార్థాలు. వల్లవుడు పదానికి గల నానార్థాలు యాదవుడు, వంటవాడు. నెక్స్ట్, శుక్లము అనే పదానికి పర్యాయ పదాలు నేత్రము, ధవళము. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైన పద్యపాద క్రమాన్ని గుర్తించండి. సరైన పద్యపాద క్రమం. ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఫస్ట్ వన్, భూషలు గావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్. నెక్స్ట్, ఎప్పుడు నేనే తేవాలా, ఇప్పుడు నేను చదువుకోవాలి అని వీరితో అన్నారు. గోపి అమ్మతో. నెక్స్ట్, లడ్డూ బాధ అనే పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందినది. గేయకథ. నెక్స్ట్, రామకృష్ణుడు ఇంత అమాయకుడా ఈ వాక్యం ఆశ్చర్యార్థక వాక్యం. నెక్స్ట్, పాఠ్య సారాంశాన్ని కథా రూపంలో రాయండి అనేది ఈ విద్యా ప్రమాణానికి చెందిన ప్రశ్న. కథా రూపంలో రాయండి అనేది సృజనాత్మకత. నెక్స్ట్, క్రింది వాటిలో వానమామలి వరదాచార్యుల రచన కానిది. వానమామలి వరదాచార్యుల రచన కానిది విశ్వామిత్ర చరిత్ర. నెక్స్ట్, కాలికి బుద్ధి చెప్పు అనే జాతీయానికి అర్థం పారిపోవుట. కాలికి బుద్ధి చెప్పు అనే జాతీయానికి అర్థం పారిపోవుట. నెక్స్ట్, కుల మతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఈ గేయ పాదాల్లోని అలంకరణ. కుల మతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో రూపకాలంకారం. నెక్స్ట్, చంపకమాల పద్యంలో ఉండే మొత్తం లఘువుల సంఖ్య. చంపకమాల పద్యంలో ఉండే మొత్తం లఘువుల సంఖ్య 56. నెక్స్ట్, తార అనే పదానికి వ్యుత్పత్తి అర్థం. తార అనే పదానికి వ్యుత్పత్తి అర్థం దీనిచే నావికులు తరింతురు అని. నెక్స్ట్, శివయ్య పాత్ర ఉన్న పాఠ్యాంశం. శివయ్య పాత్ర ఉన్న పాఠ్యాంశం నీడ ఖరీదు. నెక్స్ట్, గుణము అనే పదానికి వికృతి అర్థం గుణము. గుణము అనే పదానికి వికృతి అర్థం గుణము. నెక్స్ట్, జతపరచండి అన్నాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, శ్రీదత్తుడు, త్యాగం, భారతి, మన భాషలు, భూపతి వర్మ, ఎత్తుకు పై ఎత్తు, కన్నెగంటి, మన మహనీయులు. సో ఇవన్నీ ప్రీవియస్ ప్రాక్టీస్ బిట్స్ అండి. నెక్స్ట్, కనీస అభ్యసన స్థాయిల్లో సామాన్యమైన విరామ చిహ్నాలను పాటిస్తూ ఉక్త లేఖనం తీసుకోవడం అనే ఉపసామర్థ్యాన్ని ఇలా సూచించారు. 4.4.2 కనీస అభ్యసన స్థాయిల్లో సామాన్యమైన విరామ చిహ్నాలను పాటిస్తూ ఉక్త లేఖనం తీసుకోవడం అనే ఉపసామర్థ్యాన్ని 4.4.2గా సూచించారు. నెక్స్ట్, తెలుగు సాహిత్యంలో స్వతంత్ర కావ్యాలు అందించిన ఘనత ఈ ప్రక్రియకు చెందుతుంది. ద్విపద ప్రక్రియకు చెందుతుంది. నెక్స్ట్, స్థానకరణములను బట్టి కఠిన తాలువు చివరి భాగస్థానం మడత వేసిన నాలుక కొన కరణంగా కలిగినవి మూర్ధన్యాలు. నెక్స్ట్, భాష ఇలా ఉంది అని వివరించే శాస్త్రం. భాష ఇలా ఉంది అని వివరించే శాస్త్రం భాషాశాస్త్రం. నెక్స్ట్, పాఠ్యాంశంలోని పాత్రల గురించి సొంత మాటల్లో రాయడం అనేది స్వీయ రచన. నెక్స్ట్,
ప్రాథమిక భాషా వాచకాలు బోధించడానికి వీలుగా పాఠాల అమరిక క్రమం, ఉన్ముఖీకరణ, పిల్లలు ఇలా చేయండి, విషయ అవగాహన, పిల్లల అవగాహన, స్వీయ మూల్యాంకనం. త్రిపార్శ్విక బోధనోపకరణాలు ఉపయోగించిన వారు. త్రిపార్శ్విక బోధనాభ్యాసనోపకరణాలు ఉపయోగించిన వారు దృష్టిలోపం కలవారు. నెక్స్ట్, మాతృభాషను మాధ్యమ భాషగా ప్రథమ స్థానాన్ని ఇవ్వవలసిన అవసరాన్ని గుర్తించి అమలు చేస్తున్నవారు విషయ ప్రణాళిక కర్తలు. మాతృభాషను మాధ్యమ భాషగా ప్రథమ స్థానాన్ని ఇవ్వవలసిన అవసరాన్ని గుర్తించి అమలు చేస్తున్నవారు విషయ ప్రణాళిక కర్తలు. నెక్స్ట్, బోధనలో ఒక ప్రక్రియను మాత్రమే అంచనా వేసేది మదింపు. ఒక ప్రక్రియను మాత్రమే అంచనా వేసేది మదింపు. నెక్స్ట్, చిన్నయ్య సూరి దృష్టిలో తెలుగునకు వర్ణములు. చిన్నయ్య సూరి దృష్టిలో తెలుగునకు వర్ణములు 36. తెలుగునకు వర్ణములు 36. సో ఇవన్నీ ప్రీవియస్ ప్రాక్టీస్ బిట్స్ అండి. సో వీటి ప్రకారం బిట్స్ ఎలా రావచ్చు అనేది ఒక అవగాహన కోసం ఈ వీడియో చేశాను. సో ఏ టాపిక్ నుంచి ఎలా బిట్స్ వస్తున్నాయో అవగాహనతో చదువుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.